హలో అండి. మేము సంక్రాంతి నోములు చూస్తున్నాం కదా! ఈ వీడియోలో వచ్చేసి విఠలేశ్వర స్వామి నోము, అలాగే పత్రికా కుడకల నోము గురించి చెప్పబోతున్నానండి. ఈ నోము కోసం మనం ఏమేం పెట్టుకోవాలి, ఎలా చేసుకోవాలో అదో చూద్దామా మరి వీడియోలో? ముందుగా విఠలేశ్వర స్వామి నోము గురించి చూద్దామండి. ఈ నోము కోసం మనకి ఇలా చిన్న స్టీల్ ప్లేట్లు కానీ, ఇలాంటి గోల్డ్ ప్లేట్స్ కానీ, గిన్నెలు కానీ, బుట్టలు కానీ ఏవైనా సరే మీకు అందుబాటులో ఉన్నవి మీకు నచ్చినవి 13 తెచ్చుకోండి. చూసారు కదా! సైజ్ మీ ఇష్టం. అలాగే మనకి అటుకులు కావాలండి. మనము గిన్నెలు, ప్లేట్ల సైజుని బట్టి మనం అటుకులు ఇంత అనేం లేదు. దాంట్లో ఎన్ని పడితే మనం అన్నీ పోసుకోవచ్చు. అటుకులు కావాలి, సన్న అటుకులు. వీటితో పాటు మనకి దాండియా స్టిక్స్ ఉంటాయి కదా, కోలలు, అవి కావాలండి. ఇలాంటి మనకు పెద్ద సైజ్ అయితే మనకి బుక్ షాప్స్లో దొరికిపోతాయి. అలాగే వీటిలో చిన్న సైజ్ కూడా దొరుకుతాయండి. ఇవైతే పెద్దగా అయిపోతాయి, వెయిట్ కూడా ఎక్కువగా ఉంటాయి. చిన్నవి కూడా దొరుకుతాయండి, లైట్ వెయిట్లో ఉంటాయి, బాగుంటాయి అవి. చూడండి, ఇవి చిన్న సైజు 10 రూపీస్ ఒకటి పడుతుందంటే మనకు ఒక సెట్ కావడానికి 20 రూపీస్ పడుతుందన్నమాట. 10 చూడండి సైజు. అలాగే వెయిట్ కూడా చాలా తక్కువగా లైట్ వెయిట్ ఉంటాయి, చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఉంటాయి అన్నమాట. సన్నగా ఉంటాయి, బాగుంటాయండి స్టిక్స్. వీలైన వాళ్ళు ఇవి తెచ్చుకోండి. చూడటానికి కూడా బాగుంటాయి. మనకు 2 కోలలు కావాలి అంటే మొత్తం 13 జతల కోలలు కావాలి. ఇలాంటివి దొరికితే ఇవి తెచ్చుకోండి, లేదంటే మనం పెద్దవైనా సరే పెట్టుకోండి, మీ ఇష్టము. ఇవి దొరికితే మాత్రం బాగుంటాయండి. ఎలా నోముకోవాలో చూద్దాం. ఈ ప్లేట్లో నేను చూపిస్తున్నానండి. మనం ఈ ప్లేట్లలో అటుకులను పోసుకోవాలి. మీరు సైజ్ చూసుకొని గిన్నెలు తీసుకున్న, ప్లేట్లు తీసుకున్న ఎన్ని పడతాయో చూసుకొని దాంట్లో పోసుకోండి అటుకులని. విఠలేశ్వర స్వామి ఫోటోలు దొరికితే ప్రింట్ తీయించుకొని పెట్టుకోండి. మనకి అచ్చులు కూడా దొరుకుతాయి మనకు బేగం బజార్లో. వీలైతే తెచ్చుకోండి, లేదంటే మనకు ఫోటోలు ప్రింట్ తీసుకొని అయినా పెట్టుకోండి. విఠలేశ్వర స్వామి, పాండురంగ స్వామి అయినా ఒకటే, ఆ ఫొటోస్ తెచ్చుకోండి. వీటిపైన మనకి ఇలా ఈ స్టిక్స్ ఉంటాయి, కోలలు, దీనిపైన ఇలా పెట్టుకొని, మీకు ఫోటో దొరికితే విఠలేశ్వర స్వామి ఫోటో పెట్టుకొని, ఒక్క గౌరమ్మని పెట్టుకొని 13 ఇలా సెట్స్ రెడీ చేసుకొని ఒక్క గౌరమ్మని పెట్టుకొని నోముకోవాలి. ఇది వచ్చేసి విఠలేశ్వర స్వామి నోము. బాగుంది కదండి నోము, ఈజీగా ఉంది కదా! వీలైన వాళ్ళు ఈ నోము నోముకోండి. తర్వాత నోము వచ్చేసి పత్రికా కుడకల నోము చూద్దామండి. ఈ నోము కోసం మనకి ఇలా పత్రికా కుడకలు దొరుకుతాయండి. మనకి అచ్చులు దొరికే షాప్లోనే మనకి పత్రికా కుడకలు అంటే వాళ్ళు ఇస్తారు. చూడండి, చిన్నగా చూడండి, ఇవి పత్రికలు. సన్న రేకులో ఉంటాయి, మనకు అచ్చులు ఎలా ఉంటాయి అలా ఉంటాయి. ఇవి వచ్చేసి కుడకలు. 2 జాయిన్ చేసి ఉంటాయండి, మనం కట్ చేసుకోవచ్చు లేదా అలానే పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. 2 ఇట్లా కలిపి ఉంటాయి. పత్రికా కుడకలు సపరేట్గా దొరుకుతాయండి. పత్రికలు 13, కుడకలు 13. ఇలా చిన్న ప్లేట్స్ తెచ్చుకోండి, గిన్నెలు కానీ ప్లేట్లు కానీ మీ ఇష్టం. 13 ప్లేట్లు కావాలి మనకి. వీటిలో అయితే బాగా కనిపిస్తాయి, ప్లేట్లలో అయితే. ఒక్కొక్క దాంట్లో ఒక్క పత్రిక, 2 కుడకలు పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా ఒక పత్రిక, 2 కుడకలు. ఇవి నేను కుడకలు 2 అట్లా విడివిడిగా కట్ చేశాను. మీరు అలా పెట్టుకున్నా సరే, నేను ఇలా విడిగా మన కుడకలు ఎలా ఉంటాయో అలా అని చెప్పేసి నేను కట్ చేశాను వాటిని. మీరు అట్లాగే జాయింట్ కూడా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. ఎంత బాగా కనిపిస్తున్నాయో చూడండి, పత్రిక కుడకలు. చాలా బాగున్నాయి కదండి నోము. ఈజీగా అయిపోతుంది, మనకు దొరుకుతాయి పత్రిక కుడకలు. 30 రూపీస్ ప్యాకెట్ ఉంటుంది. వీలైన వాళ్ళు ఒకవేళ షాపింగ్కి వెళ్ళకపోతే వెళ్ళినప్పుడు ఇవి ఐటెం తెచ్చుకొని నోముకోండి. ఇవన్నీ 13 పెట్టుకొని ఒక గౌరమ్మని పెట్టుకొని నోముకోవాలి. చూసారు కదా, 2 నోములు, విఠలేశ్వర స్వామి నోము, అలాగే పత్రికా కుడకల నోము. వీలైన వాళ్ళు ఈ నోములన్నీ కూడా నోముకోండి. అలాగే మీరు నోముకున్న సంక్రాంతి నోములన్నీ కూడా నేను స్క్రీన్ పైన ఇస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీ సరి కథలు.